వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు జకీర్. విజయవాడ నగరంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైన సంగతి మనకు తెలుసు. సిట్ అత్యంత వేగంగా ఈ దర్యాప్తును కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆల్రెడీ 5గురిని పట్టుకున్నారు, అనుమానితులను పట్టుకున్నారు. అందులో ఒక వ్యక్తి నిందితుడిగా భావిస్తున్నారు. ఇంటరాగేషన్ జరుగుతోంది. నేను ఈ దాడి తర్వాత చేసిన వీడియోల్లో స్పష్టంగా చెప్పాను, ఇది ఒక్కరితో అయిన పని కాదు, ఒక బృందం ఏదో అక్కడ ఉంది, అందులో ఒకరే చేసి ఉంటారు. యాక్షన్ అంటే ఎగ్జిక్యూషన్ అనేది ఒకటే చేసి ఉంటారు. బట్ అతనికి సపోర్టింగ్గా కనీసం కొంతమంది ఉంటారని చెప్పాను. అదే నిజమైంది. ఇప్పుడు దీంట్లో చూడండి, దాడి చేసింది సతీష్ కుమార్ అని గుర్తించారు, పోలీసులు ఐడెంటిఫై చేశారు. అక్కడ అంటే సామాన్య ప్రజలు అక్కడ అంటే ఆ బస్సు యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కార్వాయి దగ్గర గుమిగూడిన అక్కడ హాజరైన జనంలో వీళ్ళంతా ఉన్నారు. ఈ దుండగులు కూడా ఉన్నారు. ఈ దుండగులకు ఎవరు ఏమిటి అంటే వీళ్ళు స్వచ్ఛందంగా చేశారా అంటే వీళ్ళ వెనుక ఇంకెవరు ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా ఇంట్రాగేషన్లో దర్యాప్తు క్రమంలో ఇంకా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇతన్ని అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి సంబంధించిన సతీష్ కుమార్గా గుర్తించారు. అతన్ని సత్య అని కూడా పిలుస్తారు. అండ్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే చూడండి, పోలీసులు గుర్తించింది ఏంటంటే, ఫుట్పాత్ కోసం మనం మామూలుగా టైల్స్ వాడతాం కదా, ఆ టైల్స్కి సంబంధించిన పీస్తో దాడి చేశారు. అంటే చూడండి, అది ఎంత పదునైందో మనకు అర్థమవుతుంది. అది కనుక జగన్మోహన్ రెడ్డి గారి కణతకు తగిలి ఉంటే లేదా తలకు తగిలి ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రాణాలకు ప్రమాదం వచ్చి ఉండేది. అదృష్టవశాత్తు అటువంటిది ఏం జరగలేదు. ఎడమ కంటి పైన నుదుటి పైన మాత్రమే గాయమైంది. ఇక నేను చెప్పినట్టుగా అతను రాయిని జేబులో వేసుకొని వచ్చాడు, దాడి చేశాడని చెప్తున్నారు. ఇది ప్రిలిమినరీ రిపోర్ట్. దీని తర్వాత నెక్స్ట్ అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో, ఇంటరాగేషన్ ప్రాసెస్లో అతను ఏం చెప్తాడు, ఏం చెప్తున్నాడు ఈ సతీష్ అనే వ్యక్తి, అతన్ని ఎవరు పురమాయించారు, అతనికి ఏమిటి ప్రేరణ. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పైన దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏదో టమాటా విసిరారు, లేదు గుడ్లు విసరడం, టమాటాలు విసరడం అనేవి మామూలుగా మనం చూస్తూ ఉంటాం. బట్ రాళ్లతో దాడి అనేది అది పక్కాగా మర్డర్ ప్లాన్ కిందనే మనం భావించాలి, అంటే హత్యా ప్రయత్నం కిందనే భావించాలి. సో ఇక్కడ మనము తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే, దాడి చేసిన సమయంలో అక్కడ సతీష్ అనేవాడు దాడి చేశాడని చెప్తున్నారు పోలీసులు. అండ్ సతీష్తో పాటు ఉన్నది ఎవరంటే ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్, వీళ్ళంతా ఉన్నారు. అంటే ఇంకొక 4 ఉన్నట్టుగా సిట్ చెబుతోంది. వాళ్ళని కూడా వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు. సిట్ కస్టడీలోకి తీసుకొని వీళ్ళందరినీ 5గురిని కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. అసలు మీరు ఎప్పుడు అక్కడికి చేరుకున్నారు, అంతకుముందు రెక్కేమైనా చేశారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు, మీరు ఎందుకు ఇటువంటి హింసకు పాల్పడ్డారు, ఇటువంటి హింసకు పాల్పడడానికి మీకు స్ఫూర్తి ఎవరు, మీ వెనుక ఇంకెవరైనా ప్లాన్ చేసి మిమ్మల్ని పంపించారా, లేకుంటే ఏ రకంగా ఇది జరిగింది, ఎట్లా జరిగింది. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో. ఒకటి, పోలీసులు చెప్పిన దాని ప్రకారం కాంతిరాణా టాటా ఎవరు మన విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీడియా సమావేశంలో స్పష్టంగా ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఈ కరెంటు తీగలు అండ్ ఇతరత్ర ఛానల్స్, ఇది టీవీ ఛానళ్ళ కేబుల్స్ ఉంటాయి కదా కొన్ని, అవి ఆ బస్సుకు పైన ఎక్కడ తగులుతాయో ఏంటో అని అంతకుముందు 2 రోజుల నుంచే ఆ రూట్ అంతా కూడా, అంటే బస్సు యాత్ర జరిగే రూట్ అంతా కూడా దాన్ని అంటే శానిటైజ్ చేశామని, అలాగే ఎక్కడెక్కడ తీగలు ఉన్నాయో అవి తగలకుండా ఉండే విధమైన చర్యలు కూడా తీసుకున్నామని, కానీ ఎందుకైనా మంచిదని ఆ బస్సు యాత్ర ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు కరెంటును తామే తొలగించినట్టుగా, అంటే ప్రభుత్వమే అంటే విద్యుత్ శాఖ తొలగించినట్టుగా కూడా పోలీస్ కమిషనర్ చెప్పారు. అంటే ఏమిటి ఇక్కడ, కరెంట్ ఎవరో తీసేశారు,
ఇంకేదో జరిగింది అనే ఏదైతే చేస్తున్నారో ప్రచారం చేస్తారు, టీడీపీ కూటమి చేస్తున్న ప్రచారం ఏమిటంటే వైసీపీ వాళ్ళే కరెంటు తీసేసుకున్నారు, వైసీపీ వాళ్ళే రాళ్ళు వేయించుకున్నారు, దాడి జరిగినట్టుగా నటిస్తున్నారు, ఇదంతా నాటకం బూటకం అని వాళ్ళు మాట్లాడుతున్న విషయం మనకు తెలుసు. కానీ ప్రజలకు చాలా క్లియర్గా ఆయన చెప్పాడు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా చెప్పింది ఏమిటి అంటే కరెంటును తొలగించింది విద్యుత్ శాఖ ప్రభుత్వ ఆదేశాలతో తొలగించింది. ఎందుకంటే సీఎం గారి బస్సు యాత్ర రూట్లో ఈ తీగలు వగైరా ఇష్యూస్ ఉన్నాయి. సో వాటి వల్ల ఇబ్బంది ఉంటుంది కనుక కరెంటు తీసేస్తే ఆ కొంత సమయం అంటే ఈ బస్సు యాత్ర ముగిసేదాకా తొలగిస్తే ఇబ్బంది ఉంటుందని భావించామని కూడా ఆయన చెప్పాడు, వివరంగా చెప్పాడు. అయితే ఇక్కడ దీన్నే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ 5 ఎవరైనా కదా సరే, అంటే అజిత్ సింగ్ నగర్ వడ్డేర కాలనీకి చెందిన సతీష్ అనేవాడు ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ వీళ్ళందరితో కలిసి అక్కడ ఉన్నాడు. అతను ఈ టీం అక్కడికి ఎప్పుడు చేరుకుంది ఏంటో తెలియదు, ఈ టీం వెనుక ఎవరున్నారో కూడా తెలియదు. అయితే ఈ టీము కరెంటు లేకపోవడాన్ని అడ్వాంటేజ్ తీసుకుంది. కరెంటు ఒకటేమో లేదు, అంటే చుట్టూ చీకటి ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు విజిబుల్గా ఉన్నారు. ఇక చూడండి, మనం ఎప్పుడైనా సరే టార్గెట్ ఎవరిపైన టార్గెట్ చేయాలనుకున్నాం, టార్గెట్ ఎవరైతే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి మనకు కనిపించాలి. మనం వాళ్ళకి కనిపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళకి కానీ అండ్ ఇప్పుడు చాలామంది భద్రతా వైఫల్యం అంటున్నారు. కానీ భద్రతా వైఫల్యం అంటే చీకటి ఉందండి, అక్కడ జనం విపరీతంగా ఉన్నారు, వందలాది మంది వేలాది మంది జనం ఉన్నారు. ఆ జనంలో ఎవడు దేంతో ఉన్నాడో తెలియదు, ఏ ఆయుధంతో ఉన్నాడో కూడా అంతకంటే తెలియదు. ముందే పసిగట్టడానికి ఇదేమీ జ్యోతిష్యం కాదు. కనుక భద్రతా వైఫల్యం అనేది ఒక యాంగిల్ కావచ్చు కొంతవరకు. బట్ మొత్తంగా చీకట్లో ఉన్న జనంలో ఈ దుండగులు కూడా ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడ్డ వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఈ దుండగులు ఏ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా కనిపించే ఛాన్స్ లేదు. ఎందుకంటే వీళ్ళు చీకట్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో బస్సులో విజిబుల్గా ఉన్నారు. బస్సు పైన నిలబడ్డప్పుడు కూడా, అంటే దాడి జరిగినప్పుడు మనం చూసిన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా విజిబుల్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ కాన్వాయ్కి సంబంధించిన లైట్స్ ఆ కాంతిలో ఆ వెలుగులో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కనిపిస్తున్నాడు. అంటే ఈ దుండగులు ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో, అంటే రాయి విసిరారో, ఆ రాయి ఏమిటి ఫస్టే చెప్పాను నేను, అది ఫుట్పాత్ మీద మనం వేస్తాం టైల్స్, అటువంటి టైల్కు సంబంధించిన ఒక పీస్. చూడండి, అది ఎంత పదునుగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళకు పదునైన ఆయుధాన్నే వాడినట్టుగా పోలీసులు గుర్తించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.